వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని ఐడెంటిఫై చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికే కార్డన్ సెర్చ్. కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. నవవధువు మృతి, భర్తకు స్వల్ప గాయాలు. కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాతా ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు. పెద్దపల్లి జిల్లాలో నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. పాత నేరస్తులను గుర్తించడానికి మరియు అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో వేకువజామున ఇంటింటా పోలీసులు సోదాలు నిర్వహించారు. అనుమానితులు కనబడితే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 59 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, మహిళలకు భరోసాగా నిలిచే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు ఏసీపీ మాధవి, 3 సిఐలు, 6 ఎస్ఐలు, 89 మంది సిబ్బంది పాల్గొన్నారు. మనకు తెలియకుండానే ఇప్పుడు దొంగతనాలు మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్నారు. అలానే ఈ మధ్య యూత్ అందరూ ఎక్కువ ఈ డ్రగ్స్కు అంటే గంజాయికి, ఇతర మారక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాంట్లో కూడా మీరు ప్రజలందరూ ముందుకొచ్చి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తే మేము దీన్ని నివారించడానికి మా వంతు సాయం అందిస్తాము. కరీంనగర్ పోలీస్ ఎప్పుడు మీకు సేవలు అందించడానికి ముందుంటుంది. మా ఆఫీసర్లు, సిబ్బంది అందరూ. పాత నేరస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళని ట్రేస్ చేయడానికి ఉపయోగపడడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లైన 3 రోజులకే యువత ప్రమాదంలో మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో బైక్ను వెనక నుండి లారీ ఢీకొట్టడంతో 3 రోజుల కిందట వివాహమైన వివాహిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెల్గటూరు మండలానికి చెందిన ముద్దసాని అఖిల తన భర్త రాజుతో కలిసి బైక్పై తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి తిరిగి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులకు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో శ్రీ త్రిశక్తి మాత ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటుకం గణేష్ మాట్లాడుతూ శ్రావణ మాసం మహిళలకు అతి పవిత్రమైన మాసంగా పిలువబడుతుందని, అందులో భాగంగానే శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం వరలక్ష్మి వ్రతాల కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వరలక్ష్మి నోములను నోచుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. ఈ శ్రావణ మాసాన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని ఆయన అన్నారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా మాసంలో ప్రతిరోజు విశిష్టతో కూడుకున్నదే. ఈ మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా అంటారని కటుకం గణేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు, ప్రజలు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో మానవతా దృక్పథంతో గోస్కుల సదయ్య ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో రామాదేవికి కొద్ది రోజుల కిందట ప్రమాదం జరిగి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కాలు కొట్టివేయడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఆ గ్రామ కాంగ్రెస్ నాయకుడు గోస్కుల సదయ్య ఆ పేద కుటుంబానికి 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశాడు. అలాగే వారు ఆ గ్రామంలో చాలా సంవత్సరాలుగా నివసిస్తూ గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను, నల్ల పన్ను కూడా కడుతున్నారు. మాకు ఇంటికి వెళ్లాలంటే త్రోవలేదని గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ఇంటికి వెళ్లాలంటే త్రోవలెక్క పక్కింటి వారి గోడ నుండి దూకి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకుని తమ ఇంటికి వెళ్లడానికి కావాల్సిన కనీస త్రోవ ఏర్పాటు చేయాలని ఆ పేద కుటుంబం మరియు గ్రామస్తులు కోరుతున్నారు. కనంబపూర్ గ్రామంలో మరి దళిత కుటుంబానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం, మరి రామాదేవి పెద్దమ్మ, మరి ఈయనకి 2 కొడుకులు, మరి ఇలా కుటుంబం రోడ్డున పడ్డది. మరి వీళ్ళకు ఇల్లు లేదు, మరి సరిగా ఇలా భూమి కూడా లేదు చేసుకుంటే బతికేటోళ్ళు. మరి గత 2 నెలల కింద కాలుకు చిన్న మూలకొచ్చి మరి ఎన్ని దావకాలు తిరిగినా కూడా కాకపోవడం, మరి వరంగల్ తీసుకుపోయి మరి 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఆ కాలు కొట్టేసి కాలు తీసేయడం జరిగింది. మరి చాలా బాధాకరంగా ఉంది. మరి కుటుంబం మరి అలా రోడ్డు మీద పడ్డది కాబట్టి ఎంతో వాళ్ళ ఖర్చుల మందం అని చెప్పి నేను 2,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, జలంతో మహాభ్యంగనాన్ని సుహాసినిలు గావించారు. అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, చతుషష్ఠి పూజలను వేద మంత్రాలతో అర్చకులు చేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చతుషష్ఠి పూజలు, షోడశోపచార పూజలు జరిగాయి. అమ్మవారిని ఉదయం నుండి మహిళలు దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించి తమ కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గర్ల్స్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకమైన రాఖీ తయారు చేశారు. విద్యార్థినులు మోడీకి పోస్ట్లో రాఖీని పంపించారు. ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా 40 మంది విద్యార్థినులు తయారు చేసిన రాఖీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గర్ల్స్ ఉన్నత పాఠశాలలో సుమారు 620 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 40 మంది విద్యార్థులు కొద్ది రోజులుగా ఒక ప్రత్యేకమైన రాఖీ తయారు చేశారు. దీని ఎత్తు 18 ఇంచులు అంటే 1.5 అడుగుల రాఖీని తయారు చేసి పోస్ట్లో భారతదేశ ప్రధాని మోదీకి పంపారు. దేశం కోసం, ధర్మం కోసం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగించి భారతదేశ పౌరుల్లో ధైర్యాన్ని నింపిన మోదీజీకి సంఘీభావంగా ఈ రాఖీని పంపామని తెలిపారు. కృష్ణమోహన్ రావు, హెచ్ఎం జడ్బిహెచ్ఎస్ గర్ల్స్ కోరుట్ల, జగిత్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. కామన్గా పాఠశాలలో ఉత్సవాలు జరుపుకుంటుంటాం. అదే మాదిరిగా మరి మొన్ననే జరిగినటువంటి పహల్గామ్ దానిపైన ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి కార్యక్రమాన్ని మోడీ గారు విజయవంతంగా పూర్తి చేసి మన అందరి లోపల ఒక మంచి స్ఫూర్తి నింపారు. కాబట్టి వారికి సంఘీభావంగా తెలుపుకుంటూ మా స్కూల్ నుంచి వారికి మద్దతునిస్తూ మా పిల్లల ద్వారా ఒక మంచి రాఖీ తయారు చేయడం జరిగింది. ఆ రాఖీ దాదాపుగా ఒక 1.5 రాఖీని 40 మంది విద్యార్థుల చేత తయారు చేయించేసి ఒక 4 ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. వాటిని పోస్ట్ ద్వారా పీఎం మోడీ గారికి అటాచ్ చేసుకుంటూ డైరెక్ట్గా ఢిల్లీకి పంపించడం జరిగింది. ధర్మపురిలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన అనంతరం అమ్మవారికి ఫల నివేదనలు, మంగళహారతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాలక్ష్మి ఆలయ ప్రాంగణం అడుగడుగున మహిళా భక్తుల పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కొడిమ్యాల తాజా మాజీ ఎంపీపీ మెన్నేని స్వర్ణలత అత్త ప్రేమలతను ఈ నెల 6న హత్య చేసిన నిందితుడు సురభి రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ సమక్షంలో అరెస్టైన రఘునందన్ రావును చూపించి వివరాలు వెల్లడించారు. మృతురాలకు వరుసకు అల్లుడయ్యే రఘునందన్ రావును నిత్యం తిట్టడంతో కక్ష కట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం మృతురాలికి నిందితుడికి మధ్య గొడవ జరగగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా నిందితుడు రఘునందన్ రావుదే తప్పని నిర్ణయించి క్షమాపణ చెప్పించారని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మృతురాలు ప్రేమలత తిడుతోందని, మృతురాలపై కక్షగట్టి 6న రాత్రి ఒంటరిగా ఉన్న ప్రేమలతపై కర్రతో దాడి చేసి బండరాయితో కొట్టి చంపి నీటి కుండీలో పడేశాడని డీఎస్పీ చెప్పారు. స్వర్ణలత గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి చంపిండు అనే అనుమానం ఉన్నదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద నమోదు చేసి మేము దర్యాప్తు చేపట్టినాము. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే మృతురాలు ప్రేమలత నిన్న ఉదయం ఇంటికి బయలుదేరి నిజామాబాద్ వెళ్ళిపోయింది. నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఈ
ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు, సురభి రఘునందన్ రావు ఈమెను చూస్తాడు. చూడగానే ఆమె ఈమెను తిట్టడం మొదలు పెడుతుంది. దాంతోపాటు ఏంటంటే గతంలో ఈమెకును అతనికి మధ్యలో గొడవలు ఉంటాయి. ఒక 1 year కింద పంచాయతీ అవుతుంది. ఆ పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు తప్పు అని నిర్ణయించి అతనితోటి సారీ కూడా చెప్పించడం జరుగుతుంది. కరీంనగర్లోని అచీవర్స్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా కుటుంబ విలువలు విద్యార్థులకు తెలియవస్తాయని చెప్పారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ రాఖీ పూర్ణిమ సోదర సోదరీమణుల యొక్క ప్రేమ అనురాగాలకు ప్రతీక అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవి, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంతో పాటు ట్రాఫిక్ ను క్లియర్ చేసి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 కార్లు, ఒక బైక్ ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి గంగాధరకు వెళ్తున్న జైపాల్ రెడ్డి అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించి దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో జైపాల్ రెడ్డి స్వయంగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కొత్త జైపాల్ రెడ్డితో పాటు మిత్ర మండలి సభ్యులు ఉన్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులు ఓ ప్రైవేట్ టెక్నికల్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్రక్రియలో పనిచేయు వివిధ విభాగాల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని నేపథ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు గాను ప్లాంట్కు సంబంధించిన వివిధ విభాగాలపై టెక్నికల్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎస్టీపీ మరమ్మతు, ఆధునిక పనులు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో స్టడీ చేసి అంచనాలతో కూడిన ప్రణాళిక రిపోర్ట్ తయారు చేసి అందించాలని కన్సల్టెన్సీని కోరారు. మరోవైపు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆవరణలో పర్యటించి స్థల పరిశీలన చేశారు. ప్లాంట్ ఆవరణలో ఉన్న కలుపు మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా నూతనంగా నిర్మాణం చేస్తున్న ఫీకల్ స్లెడ్జీ ట్రీట్మెంట్ ప్లాంట్ అభివృద్ధి పనులను తనిఖీ చేసి పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపం నుండి వెళ్లే మురుగునీటి నాళాలను తనిఖీ చేసి పరిశీలించారు. నాలా గుండా ఉన్న కలుపు మొక్కలు తొలగించి మురుగునీరు సులువుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో హస్తినాపురం బతుకమ్మ కాలనీ పేదల ఇండ్లను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎస్ఆర్ఎస్పీ డ్యాంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చిందని, మున్సిపల్ అనుమతులతో అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ పేదలు జీవిస్తున్నారని, అటువంటి వారిని ఇండ్లు ఖాళీ చేయాలని లేదంటే కూల్చివేస్తామని డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారని బాధితులు సిపిఎం బృందానికి విన్నవించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గడుకందుల సత్యం మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి అన్ని అనుమతులతో నిర్మించుకున్న పేదల ఇండ్లను ఎట్లా కూల్చుతారని ప్రశ్నించారు. పేదల ఇంటి ఒక్క ఇటుక కూల్చినా సిపిఎం ఆధ్వర్యంలో బుల్డోజర్లకు అడ్డుపడి పేదల ఇండ్లు రక్షిస్తామన్నారు. గత పాలకులు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఒక్క ఇల్లు ఇవ్వకపోగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ రాజ్యం ప్రజల పాలన అంటూ పేదలను మోసం చేస్తున్నారని, పేదలకు ఇండ్లు ఇవ్వకపోగా ఉన్న ఇండ్లనే కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసుకుంటూ పేదలను వంచిస్తుందని అన్నారు. ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూబాకాసురులు దర్జాగా కబ్జాలు చేస్తూ అపార్ట్మెంట్లు కడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్న అధికారులు పేదల ఇండ్లను మాత్రం కూల్చడానికి ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. హస్తినాపురంలోని పేదల ఒక్క ఇల్లును కూల్చిన సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. 5 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు మున్సిపల్ అనుమతితోటి రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యంతో కలిగి, అలాగే మీటర్స్ కూడా ప్రభుత్వ అనుమతులతో తీసుకొని 25 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి పేదల దగ్గరికి ఈరోజు నోటీసులు ఇచ్చి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ నుండి ఖాళీ చేయాలి, కూలగొడతామని చెప్పే విధంగా చేస్తే మేము సిపిఎంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేదల పక్షాన సిపిఎం నిరంతరం పోరాడుతుంది. గత ప్రభుత్వాలు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మేము అందరికీ ఇల్లు ఇస్తూ ఉంటున్నాం. ఇల్లు ఇవ్వకపోగా ఉన్న ఇళ్లను కూలగొట్టే రీతిగా వ్యవహరిస్తే సిపిఎం ఆధ్వర్యంలో చూస్తూ ఊరుకోము. ఇక్కడున్న పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేస్తాము. ఇది ప్రభుత్వ అనుమతులతోటి 25 సంవత్సరాలు మున్సిపల్ ట్యాక్సీలు, కరెంటు బిల్లులు, రోడ్ల సౌకర్యం అన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లించుకుంటూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలను ఈరోజు చెరదగొడతామంటే. హుస్నాపూర్ బతుకమ్మ కాలనీ వాసులకు ఇచ్చిన నోటీసులను వెంటనే అధికారులు వెనక్కి తీసుకోవాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్లోని డ్యాం సమీపంలో గల హుస్నాపూర్ కాలనీ బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మేయర్ టీఆర్ఎస్ నేత సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఆ రోజు ఆయా కాలనీలో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఎండి కట్ట నుండి 200 మీటర్ల దూరం పరిధిలో నివసిస్తున్న ఇంటి యజమానులకు డ్యాం సేఫ్టీ నిబంధన ప్రకారం ఇండ్లు ఖాళీ చేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులు పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. నోటీసులు వెనక్కి తీసుకుని కూల్చివేతలను నిలిపివేయాలని, లేకుంటే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించి పేదలకు అండగా నిలుస్తామని తెలిపారు. 2003లో అప్పుడున్న ప్రభుత్వం అందరికీ పట్టాలిచ్చింది. బాజాప్తా పట్టాలిచ్చి ఇక్కడ ఇండ్లు నిర్మాణం కోసం వాళ్ళ ఊర్లన్నీ కూడా డ్యాములు పోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతోటి పేదోళ్లకు, బడు బలహీన వర్గాలకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల ద్వారానే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కొన్ని సంవత్సరాలకెళ్ళి ఇక్కడ నివసిస్తున్నారు. ఈ కాలనీలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు వైర్లు కానివ్వండి, ఇవన్నీ వేయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 200 మీటర్లు ఉన్న ఏ కట్టడమైనా కానీ తొలగిస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి, పేదోళ్ళకే నోటీసా, ధనవంతులకు నోటీస్ లేదా? పక్కనున్న పొన్నం ప్రభాకర్ గారి అక్కడ భూమి ఉంది, మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకున్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వరు? కేవలం గరీబోళ్లను భయభ్రాంతులు చేయడానికి ఇలాంటి నోటీసులు ఇచ్చి బెదిరించడం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతీకార చర్యలు ఉంటాయి. బిడ్డ, నువ్వు ఎవరికి నోటీస్ ఇస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ ఆఫీసులో నోటీస్ ఇచ్చినావా? నీ పక్కనున్న ఆఫీసులో నోటీస్ ఇచ్చినావా? పబ్లిక్ హెల్త్కి ఇచ్చినావా? స్వయంగా ఎమ్మెల్యే సత్యనారాయణ గారి ఆఫీసు కూడా 200 మీటర్ల లోపలనే ఉంటుంది. మరి వాళ్ళకెందుకు ఇవ్వవు? అంటే పేదోళ్లను భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, వాళ్ళతోటి లబ్ధి పొందాలి అనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్న నాటకం. కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్, ఇలాంటి నోటీసులు ఇవ్వద్దు. కలెక్టర్ గారు మీరు రండి ముందుకు. కలెక్టర్ గారు, మీరు మంచోళ్ళు, మీకు మంచి పేరుంది, ఆ పేరును ఖరాబ్ చేస్తారు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వెంటనే ఇచ్చిన నోటీసులన్నీ విత్డ్రా చేయాలి. మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే వారి ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామ పంచాయతీలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి పూజలు నిర్వహించారు. అనంతరం సభలో పలువురు మహిళలు శుక్రవారం సభ నిర్వహణ పట్ల తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శుక్రవారం సభ అన్నారం గ్రామ మహిళల్లో ఎంతో చైతన్యం నింపిందని, వారి ఉపన్యాసం ద్వారా ఈ విషయం తెలుస్తుందన్నారు. మిగతా గ్రామ మహిళలకు అన్నారం మహిళలు ఆదర్శనీయమని తెలిపారు. మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి అభివృద్ధి, తద్వారా కుటుంబం, గ్రామ అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధ్యమన్నారు. మహిళల సంక్షేమానికి ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రవేశపెట్టి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నారంలో 1544 మంది మహిళలకు గాను 1200 మంది ఆరోగ్య మహిళలు పరీక్షలు చేయించుకోవడం సంతోషదాయకమని తెలిపారు. మిగిలిన వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో బరువు తక్కువగా ఉన్న శిశువులు 14 మంది ఉన్నారని, వారి పట్ల అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి సాధారణ బరువు తీసుకువచ్చేలా చూడాలన్నారు. అంగన్వాడీలో ఎంతో బలవర్తకమైన ఆహారం అందుతుందని, అందువల్ల గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే ఆహారం స్వీకరించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నడుస్తున్న అంగన్వాడీలో పిల్లలను చేర్పించాలని కోరారు. అనంతరం పలువురు గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఎందుకంటే ఈరోజు అందరికీ పూజ ఉంటుంది, చాలా మంది పూజ చేసి కూడా వచ్చారు. సో కాబట్టి క్షుణ్ణంగా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. ఈరోజు ఇక్కడికి రావడం కరెక్ట్గా నాకు ఇంతకుముందు ఎంపీఓ గారు చెప్తుండే, గత సంవత్సరం ఇదే రోజు నేను రావడం జరిగింది. ఇక్కడ ఆగస్టు 8 రోజు రావడం జరిగింది. ఈ గ్రామంకి నేను ఈ గ్రామం కాదు, గ్రామంకి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ సెంటర్కి నేను 3వ సారి రావడం జరుగుతుంది, ఇదే సెంటర్కి. సో చాలా సంతృప్తిగా ఉంది. ఇంతకుముందు శ్రీమతి గారు చెప్పినట్టు ఇక్కడ నిజం చూశాను. అరుణ గారు మాట్లాడారు, రాణి గారు మాట్లాడింది. అంటే తల్లిలకి ఎంత చైతన్యవంతంగా తల్లిలు ఉన్నారు, మహిళలు ఎంత అవగాహన కల్పించి ఉన్నారు అనేది నేను ఈరోజు మీతో మాట్లాడితే మాకు తెలుస్తుంది. అందరికీ వినపడుతుందా? చివరికి డెమోక్రాటిక్ సంఘాన్ని ఒక ఎన్జిఓతో మేము ఎంఓయూ చేసి మహిళల కోసం పనిచేసేటప్పుడు తను కూడా అక్కడ హాజరైంది, నాకు గుర్తుంది. సో అక్కడ కొన్ని ఈ
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి చేరుకునే విధంగా చేయండి. కనీసం ఒక 8 కానీ 10 తరగతి వరకు వాళ్ళు అక్కడ చదవాలి. అమ్మాయిలు అయితే తప్పకుండా మీరు కేజీబీవీలో ఇంటర్ వరకు ఉన్నది, గురుకులంలో ఇంటర్ వరకు ఉన్నది. అక్కడ ఒక్కసారి ఇంటర్ వరకు ఎవరైనా పిల్లలు మంచిగానే చదువుతారనుకోండి, తప్పకుండా ఇంకా తర్వాత వాళ్ళ అంటే కరెక్ట్ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అది గమనించాలి. నగరంలోని కరీంనగర్ టు సిరిసిల్ల బైపాస్ రోడ్లో గల బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ అధికారులకు సూచించారు. వనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఉన్న నీటి కొలనులను అభివృద్ధి చేసి కలువ మొక్కలతో పాటు రకరకాల పూల మొక్కలు నాటాలని సూచించారు. కొత్తగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ఖాళీ స్థలంలో మరిన్ని మొక్కలు నాటాలన్నారు. పట్టణ ప్రకృతి వనాన్ని సందర్శకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ఈ వనంలో కలెక్టర్, కమిషనర్ మొక్కలు నాటారు. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రామగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్, గోదావరికని జనరల్ ఆసుపత్రి, తబితా ఆశ్రమం, రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్దేశించిన లక్ష్యం మేరకు క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారన్నారు. ఎన్సీడీ సర్వే పకడ్బందీగా నిర్వహించి బీపీ, మధుమేహం ఉన్నవారికి అవసరమైన మందుల కిట్ను అందించి మందులు వాడేలా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలన్నారు. ఏఎన్ఎం ఆశా కార్యకర్తల పనితీరు ప్రతి వారం సమీక్షించాలన్నారు. పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, ప్రసవాలు పెంచాలన్నారు. జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలన్నారు. ఆసుపత్రిలో సమస్యల పట్ల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి వర్షాకాలంలో అధికంగా జరిగే అవకాశం ఉన్నందున తబితా ఆశ్రమంలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆశ్రమంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. నగర కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట గోదావరికని జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ తదితరులు ఉన్నారు. మానేర్ డ్యాం కట్ట దగ్గరలోని హుస్నాపూర్, బతుకమ్మ కాలనీ ప్రాంతాలను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సందర్శించి వాస్తవాలను వారికి తెలియజేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టుల భద్రతకు సంబంధించి నిబంధనలు ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021లో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ తీసుకురావడం వల్ల నిబంధనలు కఠినతరం చేశారని తెలిపారు. దానిలో భాగంగానే సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఏర్పాటు చేసి వారి ద్వారా పరిశీలన చేపించి 200 మీటర్ల లోపల నిర్మాణం చేసుకున్న వారికి ఇరిగేషన్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయడం జరిగిందని చెప్పారు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేసినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకుల వైఖరి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఉందని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. అన్నీ తెలిసి నాయకులు హైడ్రా, కాడ్రా అని బుల్డోజర్లు ఆపుతామని ఏదో జరిగిపోతున్నట్లు మాట్లాడుతున్నారని నరేందర్ రెడ్డి విమర్శించారు. భూసేకరణ జరిగిన క్రమంలో ఆయా సర్వే నంబర్లలో మిగిలిన కొంత భూమికి ఎన్ఓసీ తీసుకుని భూసేకరణ జరిగిన భూమిని కూడా అమ్ముకున్న వారిని బయటకు లాగుతామని, దానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకరించాలని నరేందర్ రెడ్డి కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసినట్టు కాదని, నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇండ్లిచ్చి పేదలను ఆదుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ విదేశాంగ విధానం మోదీ వచ్చాక కొంత సవరించారని, ట్రంప్ వచ్చాక సుంకాలతో భారత్ మీద దాడి చేస్తున్నారని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి మాట్లాడుతూ పేద దేశాల మీద ట్రంప్ దాడి చేస్తున్నారని మంచి పరిణామం కాదన్నారు. మొదటి నుండి మోదీ ట్రంప్ దోస్తీ, మోడీ ట్రంప్ జోడీగా ట్రంప్ భారత్పై సుంకాల తీవ్రతతో ఇప్పుడు మోడీ కొంత వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. మొదటి నుండి మనకు రష్యాతో అనేక ప్రాజెక్టులు వచ్చాయని, ఇప్పటికన్నా మోడీ విదేశీ విధానాలు మార్చుకున్నాడని తెలిపారు. దొంగలకే తాళం చెవి ఇచ్చినట్లుగా కార్పొరేట్లతో ఉదాసీన వైఖరి కాకుండా నిక్కచ్చిగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ కూడా పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓటింగ్ మిషన్ల విషయంలో ఆలోచన చేయాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని, ఎన్నికల్లో డబ్బులతో పట్టుబడ్డ వాళ్ల విషయంలో కేసులు ఇంకా పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల గురించి ఈ దోబూజులాట ఎందుకు, ఏదైనా ఉంటే సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు రావని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బాగా అభివృద్ధి అయినటువంటి దేశాలు పరస్పరం ఏవైతే వెనుకబడ్డ దేశాలు, ఆర్థికంగా వెనుకబడ్డ దేశాలు వాటిని పెత్తనం చేసే పరిస్థితి. అయితే అందులో అమెరికా, రష్యా అలాంటి నేపథ్యంలో ఏవైతే
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని ఐడెంటిఫై చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికే కార్డన్ సెర్చ్. కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకట్రమణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. నవవధువు మృతి, భర్తకు స్వల్ప గాయాలు. కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాతా ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు. పెద్దపల్లి జిల్లాలో నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.